నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో నార్సింగి మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలలో భాగంగా టపాకాయలు పేలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని డీజే ఏర్పాటు చేసుకుని నృత్యాలు చేస్తూ సంబరాలలో మునిగి తేలారు. నార్సింగి మండల అధ్యక్షులు బాలరెడ్డి యువకులతో కలిసి స్టెప్పులు వేయడంతో ఉత్సాహం పెరిగింది. మండల కేంద్రంలోని పురవీధుల గుండా విజయోత్సవాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ మండల నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలాగైతే పనిచేస్తున్నారో అదేవిధంగా బీజేపీ విజయం కోసం బీజేపీ కార్యకర్తలు నిద్రాహారాలు మాని బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేశారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముచ్చటగా మూడోసారి బీజేపీని గెలిపించారని తెలిపారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతినిత్యం కార్యకర్తలతో ప్రజల్లో ఉండే వ్యక్తి రఘునందన్ రావు అని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావుతోనే సాధ్యమని, బీజేపీకి ఓటు వేసి ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షులు బద్దం బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్, మండల రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు ఎన్నం లింగారెడ్డి, కుమ్మరి నరసింహులు, పెద్దతాండా అధ్యక్షులు వసురం, ఉపాధ్యక్షులు నితిన్, బూత్ అధ్యక్షులు నరేష్, బీజేవైఎం మండలాధ్యక్షులు అశోక్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
నెల మే 13 నాడు జరిగిన ఏదైతే మన పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయో దాన్ని మన మెదక్ తరఫున మన మాధవనేని రఘునందన్ రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ తరఫున వాళ్ళు చేసినప్పటికీ కూడా మాకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఎలాంటి డబ్బులు ఆశ చూపినా కానీ మాకు మాధవనేని రఘునందన్కి అత్యధిక ఓట్లు వేసి ఈయన గెలుపుకు ఊపిరిన్నటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క మండల శాఖ తరఫున మా నార్సింగి మండల శాఖ తరఫున వారందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. భారత్ మాతా కి భారతదేశంలో 2 నెలల నుంచి జరుగుతున్న ఎన్నికలలో ఈరోజు వెలువడినటువంటి రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలను వెనుకడుగేసి ఈరోజు భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఇలాంటి ఆధిక్యాన్ని అందించిన భారతదేశ ప్రజలకు మరియు మెదక్ నియోజకవర్గంలో రఘునందన్ రావు గారి గెలుపుకు ఎంతో కృషి చేసినటువంటి కార్యకర్తలకు, ఓటేసినటువంటి ప్రజలకు నార్సింగి మండల శాఖ తరఫున మరియు నార్సింగి గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భారతదేశ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు ఫైర్ ఫ్రెండ్ రఘునందన్ రావు గారు పూర్తి మెజార్టీతోని గెలుపొందడం జరిగింది. ప్రజలు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైనా వాళ్ళ యొక్క డబ్బుల ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మాకు రఘునందన్ రావే ముఖ్యమనే ఉద్దేశంతో ప్రజలంతా అత్యధిక ఓట్లు మెజార్టీతో రఘునందన్ రావు గెలిపించడం జరిగింది. ఈ యొక్క గెలుపునకు సహకరించిన ప్రజలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సోదరీమణులకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇందాక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రగన్న గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంపద నుంచి ప్రజలందరూ ఇట్లాంటి వ్యక్తి పార్లమెంట్కి పోతేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, ఆయన నమ్ముకున్నాలను వమ్ము చేయకుండా ప్రజలందరికీ అందరికీ సమన్యాయం చేస్తాడనే ఉద్దేశంతో కేసీఆర్ తన వెంకటరామరెడ్డి కలెక్టర్ అయినటువంటి వెంకటరామరెడ్డి 100 కోట్ల పైలట్ ప్రాజెక్టు పెట్టినా, ఇంటింటికి 1000 కోట్ల రూపాయలు పంచినా ప్రజలు తిరస్కరించి రఘునందన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మెదక్ పార్లమెంట్లోని ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.